హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బయట సమ్మర్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది కదా. ఇదే సమయంలో ప్రతి ఒక్కరు ఒక మంచి ఏసీ తీసుకుందామని అయితే ఆలోచిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఎలాంటి ఏసీ తీసుకోవాలి ఏంటి అనేది. మనం ఆన్లైన్లో చెక్ చేసినా, ఆఫ్లైన్లో చెక్ చేసినా మనకి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. కొత్త కొత్త కంపెనీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది తీసుకోవాలో తెలియక ఏదో ఒకటి అయితే తీసేసుకుంటున్నారు. తీరా ఇంటికి వచ్చేసి మనం ఒక 1 మంత్ ఆగిన తర్వాత చూస్తే పవర్ బిల్ చాలా ఎక్కువ అయితే వస్తుంది. కొన్నిటికైతే సర్వీస్ అయితే ఉండట్లేదు. అసలు ఎవరికి ఏది ముఖ్యం అనేది తెలియట్లేదు అనమాట. అంటే వాళ్ళ యొక్క యూసేజ్కి తగ్గట్టు ఏది తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలియకుండా ఏదో ఒకటి అయితే తీసుకుంటున్నారు. దానివల్ల పవర్ బిల్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం 5 స్టార్ తీసుకోవాలా, 3 స్టార్ తీసుకోవాలా, అండ్ టన్ ఎంత తీసుకోవాలి, 1 టన్ తీసుకోవాలా, 1.5 టన్ తీసుకోవాలా, లేదా 2 టన్ తీసుకోవాలా. సో రూమ్ సైజుని బట్టి మీరు టన్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. మేజర్గా ఇక్కడ అందరు చేసే పెద్ద పొరపాటు ఏంటి అని అంటే 5 స్టార్ 3 స్టార్. ఎలా అని అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే 5 స్టార్ తీసుకోవాలి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా 1.5 టన్ 5 స్టార్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు, ఎందుకంటే పవర్ సేవ్ అవుతుంది అని. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఒక రోజులో 10 గంటలు లేదా 8 గంటల కంటే ఎక్కువ నాన్ స్టాప్గా రన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. నాట్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నేను ఒక రోజులో 8 గంటల కంటే తక్కువ వాడతా, లేదా 3 గంటలు వాడతా, లేదా 4 గంటలు వాడతా, లేదా 5 గంటలు వాడతానంటే మీకు 3 స్టార్ ఏసీ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 స్టార్ ఏసీ అనేది 3 స్టార్ ఏసీతో కంపేర్ చేస్తే చాలా వరకు ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి మళ్ళీ వాటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మళ్ళీ మీకు పెరుగుతూ ఉంటుంది అనమాట పవర్ బిల్ అనేది. సో ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. మనం కొనేటప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉంది కదా అని చెప్పేసి అది ప్రతిసారి మీకు 5 స్టార్ రేటింగ్ అయితే అవ్వదు, ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది తెలియక చాలామంది 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకున్నాను అని చెప్పేసి నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని 5 స్టార్ ఏసీ అని చెప్తూ ఉంటారు. సో మొత్తం వాల్యూస్ అన్నీ మీకు మారిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అసలు ఎవరు ఏది తీసుకోవాలి అని అంటే 10 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తాను, లేదా 8 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే వాళ్ళు మాత్రమే 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. క్లియర్ కదా. నెక్స్ట్ ఎవరైతే 3 స్టార్ ఏసీ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేటప్పటికి నేను 8 అవర్స్ కంటే తక్కువ యూజ్ చేస్తాను, ఒక 5 అవర్స్ అలా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 3 స్టార్ ఏసీ తీసుకోండి. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా 3 అవర్స్ లేదా 4 అవర్స్ మ్యాక్స్ 5 అవర్స్ మాత్రమే యూజ్ చేస్తారు, ఎందుకంటే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి. మనం ఫ్యాన్ 1 స్పీడ్లో పెట్టేసుకొని ఎక్కువ అదే యూజ్ చేస్తూ ఉంటాం, అందరికీ తెలిసిన విషయమే. సో అందరికీ కూడా ఈ 3 స్టార్ ఏసీస్ మిడిల్ క్లాస్ పీపుల్కి మ్యాక్సిమం సరిపోతుంది. ఒకవేళ మీ అవసరం ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. అండ్ ఇప్పుడు మనకి 2026 మోడల్స్ అయితే వచ్చేస్తాయి, పవర్ బిల్ కూడా చాలా తక్కువ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా, సో ఎవరు ఏది తీసుకోవాలని. ఇప్పుడు మనము కొన్ని రికమెండేషన్స్ అయితే చూద్దాము. ఒకవేళ మీది పెద్ద రూమ్ అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది 160 స్క్వేర్ ఫీట్ నుంచి 190 స్క్వేర్ ఫీట్ వరకు ఉంది అని అనుకుంటే మీకు ఇక్కడ 3 ఏసీస్ అయితే చెప్తాను. ఇవి బెస్ట్ ఏసీస్, వీటిని అయితే చూస్ చేసుకోండి. ఫస్ట్ నా నెంబర్ 1 చాయిస్ వచ్చేటప్పటికి దీంట్లో పానాసోనిక్. సో పానాసోనిక్ నుంచి అద్భుతమైన ఏసీ అయితే ఉంటుంది. చాలామంది తెలియక ఏదేదో ఏసీలు కొంటూ ఉంటారు, కానీ చాలా బాగుంటుంది. ఇది PM01 ఫిల్టర్ అయితే దీంట్లో ఉంటుంది. ఇది ఎయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా బాగా ఫిల్టర్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనకి వైఫై సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏవైతే ఏసీస్ చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే నేను చెప్తున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మేక్ ష్యూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు బ్లూ స్టార్ నుంచి. సో దీంట్లో మనకి కంప్రెసర్ మీద వారంటీ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు 190 స్క్వేర్ ఫీట్ ఉన్నా సరే ఇది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్లో కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలామంది బ్లూ స్టార్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ, నో డౌట్. మీరు ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాలోకి వెళ్తే మీకు బ్లూ స్టార్ ఏసీ తెలుసు, కానీ చాలామందికి ఈవెన్ సామ్సంగ్ ఏసీ కూడా తెలియదు అనమాట. బ్లూ స్టార్ ఏసీ ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక నమ్మకమైన బ్రాండ్ ఇది ఏసీ అంటేనే డైకిన్. సో డైకిన్లో మనకి 2026 మోడల్స్ కూడా అవైలబుల్లోకి వచ్చాయి. మీరు వాటినైనా చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈవెన్ మీకు 25 మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి 26 మోడల్స్ అనేవి మీకు కొంచెం పవర్ బిల్ సేవ్ అయితే చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు అవైలబిలిటీ చాలా తక్కువ అయితే ఉంది. మీరు 25 మోడల్స్కి అయినా వెళ్ళవచ్చు, ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ మీకు చాలా వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ నేను ఒకవేళ కొంచెం చిన్న రూమ్స్కి యూస్ చేయాలనుకుంటున్నా, అంటే 130 స్క్వేర్ ఫీట్ నుంచి 160 స్క్వేర్ ఫీట్ మధ్యలో మాకు మీడియం రూమ్ ఉంది అని అనుకుంటే మాత్రం సో దీనికి యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ ఏసీ క్యారియర్ నుంచి. సో బెస్ట్ అనమాట ఇది. అంటే మీడియం రూమ్ ఉంది నాకు అని అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అయితే అవుతుంది. PM205 ఫిల్టర్ అయితే వస్తుంది, వారంటీ కూడా బాగానే ఉంటుంది దీని మీద. సో మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నాకు బడ్జెట్లో కూడా కావాలనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది. లేదు నాకు ఇంకా బడ్జెట్ తక్కువ ఉంది, 30,000 రూపాయల లోపే ఒక మంచి ఏసీ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు కంపెనీ నుంచి, గోద్రేజ్ కంపెనీ నుంచి 30,000 రూపాయల లోపే వస్తుంది. ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మంచి కంపెనీ నుంచి వస్తుంది, 30,000 రూపాయల లోపే
ఎస్ఎఫ్ఏ వస్తుంది, 1.5 టన్ 3 స్టార్ ఏసీ వస్తుంది. చాలా మంచి విషయము. సో దీన్ని అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు వోల్టాస్ నుంచి, వోల్టాస్ అంటే తెలుసు కదా మీకు, టాటా ప్రోడక్ట్, బెస్ట్ సర్వీస్ కూడా ఉంటుంది అండ్ కూలింగ్ విషయంలో కూడా చాలా బాగుంటుంది, ప్రైస్ విషయంలో కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ మీకు లాయిడ్ కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది లాయిడ్, కొంచెం చూసుకోండి, బట్ చాలా బాగుంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లాయిడ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఒకవేళ వైఫై మోడల్ అలాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. బట్ కూలింగ్ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడదు, ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, అదేంటన్నా ఎల్జీ ఏసీలు కానీ సామ్సంగ్ ఏసీలు కానీ చెప్పలేదు అంటే వాటి యొక్క కూలింగ్ కెపాసిటీలో ఒకసారి మీరు చెక్ చేయండి, చాలా తక్కువ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్జీ చెప్తాను చూడండి, ఎల్జీ 3 స్టార్ ఏసీ కనుక మీరు కొనాలి అని చెక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి వాటి యొక్క టన్నేజ్ అయితే చూడండి ఎంత ఉందో, 1.25 టన్ను 1.2 టన్ను వాటితో అయితే వస్తుందన్నమాట. అంటే ఇది మనకి పెద్ద రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే అసలు సరిపోదు. అందుకే నేను ఇక్కడైతే రికమెండ్ చేయట్లేదు. మనం డైరెక్ట్గా బ్రాండ్ చూసేసి గుడ్డిగా కొనేస్తామని వాళ్ళ నమ్మకం, అందుకే వాళ్ళు అలా తీసుకొస్తూ ఉంటారు. ప్రైస్ చూస్తే ప్రైస్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ వారంటీస్ చూసినప్పటికీ వేరే వాటితో కంపేర్ చేసినా మనకి ఏం పెద్దగా అయితే ఏమి ఉండదు అనమాట. సో మంచిది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు వారంటీ వస్తుంది అండ్ పీసీబీ మీద కూడా మంచి వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఒకవేళ ఐసీఆర్ వాల్యూ చూసుకున్నప్పటికీ మంచిగా ఉంటుంది అండ్ వాటేజ్ కూడా చాలా బాగుంటుంది, కూలింగ్ కూడా బాగుంటుంది, ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది. సో మనకి తక్కువ ధరలోనే మంచి ఏసీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి మీ రూమ్ సైజ్కి తగ్గట్టుగా మీరు వీటిని అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోండి. తెలుసు కదా, ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలనుకుంటే వీటి యొక్క లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతుంటాయి. వ్యూ ప్రొడక్ట్స్ మీద కూడా మీరు క్లిక్ చేసి పర్చేస్ అయితే చేయొచ్చు. మేక్ షూర్ మన లింక్స్ అయితే యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో నేను కంపేర్ చేసి చూస్తున్నాను ప్రైజెస్ అన్ని కూడా, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ రెండిట్లో కంపేర్ చేసి చూస్తే నాకు ఫ్లిప్కార్ట్లో ప్రైస్ అనేది అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అయినా సరే తక్కువ అయితే ఉంది. మేక్ షూర్ అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి కొన్నిటికి కూపన్ కోడ్స్ అయితే వస్తున్నాయి, ఆ కూపన్ కోడ్స్ అప్లై చేసిన తర్వాత పర్చేస్ చేయండి. అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఆ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ యూజ్ చేసుకోండి, అప్పుడే మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. ఒక్కొక్క క్రెడిట్ కార్డు మీద మీకు 3000 రూపాయల నుంచి 6-7 రూపాయల వరకు సేవ్ అయితే అవుతున్నాయి. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేయండి. సో ఇది గాయ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మంచి ఏసీ డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్, జై హింద్.